స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం భారతదేశం స్వతంత్రం వచ్చి 68 ఏళ్ళు పూర్తయ్యి 69వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందిన దేశంగా ఎందుకు నిలవలేదు అంటే ఇండియాలో ఎడ్యుకేషన్ పరంగా బాగా వీక్గా ఉంది. ఉన్న 100 కోట్ల పైగా ఉన్న జనాభాలో చాలామందికి ఎడ్యుకేషన్ అన్నది లేదు. ఆ ఉన్న ఎడ్యుకేషన్లో కూడా అతి తక్కువ 10th ఇంటర్ ఇలా ఇక్కడితోటే డ్రాప్ అవుట్స్ అయిపోయి తర్వాత కూలి పనులకి వెళ్ళి అలాగే సగం మంది జీవితం ఉంది. ఇండియాలో ఏంటంటే ఇప్పుడు 50 కోట్ల ప్రజల వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళు డైలీ లేబరు, అది ఆటో కావచ్చు, ఏదైనా చిన్న కొట్టు కావచ్చు, ఎవడెవరి దగ్గర పని చేయకూడదు, ఇవన్నీ డైలీ లేబరు. సో ఏంటంటే వీళ్ళని అభివృద్ధి చేయకుండా దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఈ ఆటో డ్రైవర్ పిల్లలు కావచ్చు, కూలి పని చేసుకునే పిల్లలు కావచ్చు, వాళ్ళకు కూడా సరైన ఎడ్యుకేషన్ అన్నది అందకపోవడం, మళ్ళీ వాళ్ళు కూడా ఇలాగే అయిపోతుంది సిచ్యువేషన్. అప్పుడు ఇంకా వెనక్కే వెళ్తుంది కానీ ముందుకు అభివృద్ధి అన్నది జరుగుతుంది అన్నది అయితే నాకు అనిపించలేదు. నా పేరు సతీష్ వర్మ. నేను విజువల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. ఇంచుమించుగా ఒక 35 మూవీస్ వరకు వర్క్ చేశాను, రీసెంట్గా వచ్చిన బాహుబలి వరకు కూడా. సో ఈ జాబ్ చేస్తూనే నేను లాస్ట్ ఇయర్ పాదయాత్ర స్టార్ట్ చేశాను. ప్రభుత్వ విద్యా రంగాన్ని బలపరచాలి అని చెప్పి పాదయాత్ర స్టార్ట్ చేశాను. విశాఖ జిల్లా కృష్ణదేవపేట అల్లూరు సీతారామరాజు సమాధి నుంచి ఆదిలాబాదు జోడేఘాట్ కొమరం భీం సమాధి వరకు 1200 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. కొన్ని వందల స్కూల్స్, హాస్టల్లో ఉన్న పరిస్థితులు ఇవన్నీ తెలుసుకుంటూ కొన్ని వేల మంది ప్రజలతోటి వాళ్ళ అనుభవాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మా పాఠశాలలో మొత్తము 606 మంది పిల్లలు ఉన్నారు. 606 మంది పిల్లలకి కూడా ఉండవలసినటువంటి స్టాఫ్ 22 మంది ఉండాలి. 22 మందిలో వచ్చేసి 17 మంది మాత్రమే వర్క్ చేస్తున్నారు. 17 మందిలో గెస్టెడ్ హెడ్ మాస్టర్ గారిని పక్కన పెట్టేస్తే అడ్మినిస్ట్రేషన్కి ఇంక 16 మంది ఉంటారు. 16 మందిలో పీడీ గారు, ఆయన ఓల్ అండ్ సోల్ ఆఫ్ ది డిసిప్లిన్ కమిటీ, పీడీ ఫిజికల్ డైరెక్టర్, అది కూడా ఒక్కరే చూస్తున్నారు. సో ఆయన కూడా అకాడమిక్ సైడ్ నుండి పక్కన పెడితే ఇంకా 15 మంది మాత్రమే ఉంటారు. ఈ 15 మంది కూడా 15 సెక్షన్లకి ఖచ్చితంగా సెట్ అయ్యేటట్లుగా ఇక్కడ ఉంటుంది. ఇందులో ఏ ఒక్కరు సెలవు పెట్టినా కానివ్వండి, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. గుడ్డ 5 రూపాయలు అంటే పిల్లడికి ఇచ్చి 4 రూపాయలు 60 పైసలు ఇస్తున్నారు గవర్నమెంట్. కానీ పిల్లలు వంటలు చేయడానికి వంట మనిషికి నెలకు 1000 ఇస్తున్నారు. ఆమె సరిపోవట్లేదు జీతం మాకు. ఈ రోజుకి మేము బయటకు వెళ్తే 300, 200 అలా తెచ్చుకుంటామండి. మాకు రోజుకి 30 రూపాయలు చొప్పున లేకపోతే 50 రూపాయలు చొప్పున మాకు గిట్టుబాటు అవ్వట్లేదు, ఇది చేయడం మాకు కష్టంగా ఉంటుందని అంటున్నారు. ఒక్కొక్క పరిస్థితుల్లో వంట కూడా టీచర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. మా స్కూల్లో ఒక్కొక్కసారి మేమే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి పని చెప్పకూడదు అంటారు. అలాంటప్పుడు వంట దగ్గర పొయ్యి పెట్టుకొని ఒక్కొక్కసారి మేము వండుకోవడం కూడా జరుగుతుంది. మిడ్ డే మీల్స్ అయితే చాలా సమస్య ఉందండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ మిడ్ డే మీల్స్ రైస్ ఇన్ టైంకి రావట్లేదు. ఇప్పుడు ఈ నెల ఆగస్ట్ అయింది సార్, ఆగస్ట్ రైస్ ఈ రోజు వరకు కూడా రాలేదండి. అది ఆగస్ట్ ఎప్పుడు ఏ మంత్ ఆ మంత్ ఫస్ట్ వీక్లో మాకు వచ్చినట్టయితే మేము వర్క్ ఇన్ టైంలో మేము మీల్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మేము మరి పక్క స్కూల్స్ నుంచి మేము ఇలాగ మళ్ళీ లోన్ రూపాయన తీసుకొని మళ్ళీ అలాగ సర్దుబాటు చేయడం అన్నది ఉపాధ్యాయుడి మీద ఈ మధ్యాహ్న భోజనం అన్నది చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఇన్ టైంకి ప్రభుత్వం ఏ మంత్ ఆ మంత్ సప్లై చేసినట్టయితే బాగుంటుంది సార్.
స్కూల్లో? సరిగ్గా చెప్తలేదు అనేక ఇప్పుడు మరి బయట చదివించుకుంటుంది. మరి మీరు అడగాలి కదా స్కూల్లోని, గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి స్కూల్లో గట్టిగా చెప్పాలని గట్టిగా అడగాలి. వాళ్ళేమో చెప్తున్నా అంటున్నారు కానీ అది చెప్తలేదుగా. పిల్లోడు ట్రైనింగ్ రావట్లేదని చెప్తలేదు వాళ్ళు. బళ్ళో పంపిస్తుంటే వాళ్ళు ఏమో అటు చెట్లమ్మ తిరుగుతున్నారు. పనులు చేస్తున్నారా ఏమన్నా? పనులు ఏమైనా చేస్తున్నారా ఏంటి? చదువు ఏం చేయట్లా, బళ్ళకి వెళ్తున్నా పోతుంటే పోసాంపుడు పడి వెళ్తున్నారు వాళ్ళు పొద్దున్న అందుకే దాన్ని ఆశపడి దాన్ని చేపిస్తున్నాను. మీ ఊళ్ళో ఎలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళు? మా ఊళ్ళో చెప్తారా? సరిగా చెప్పరు. గట్టిగా చెప్పండి, పర్లేదు. మీరు ఎంత గట్టిగా చెప్తే. ఇప్పుడు ఏదో 8,000 10,000 కదా అని ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేస్తారు, రేపు లక్షలు అవుతాయి. మరి ఎలా మరి అప్పుడు ఎక్కడ చేస్తారు? అప్పుడు కష్టపడి ఆలోచించండి మరి. ఇప్పుడు పిల్లడితో మనం చేయించాం అనుకోండి, పేపర్లు వేస్తాడు ఏంటంటే పలానా మాస్టర్ బాత్రూమ్లు పిల్లలతో కడిగిస్తారని అంటాడు. ఏం చేయాలి? సీపరేట్ తుడుతాడు పిల్లగాడు, పిల్లగాడు సీపరేట్ తుడుతున్నాడు అంటాడు. అంటే అక్కడ అటెండర్ ఉండాలి కదా, మినిమం అకామిడేషన్ అనేది కల్పించాలి. గంట కొట్టి వాడు లేడు, గంట కొట్టిస్తాం మనం. పిల్లడితో మాస్టర్ గంట కొట్టిస్తాడని అంటాడు. మా ప్రాబ్లమ్స్ కన్నా పిల్లల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసి. మా ప్రాబ్లమ్స్ అంటే మా పిల్లలు వీళ్ళు వాళ్ళకి తప్పదు మేము చెప్పాలి. మాకు ఉన్న ప్రాబ్లమ్స్ కన్నా వీళ్ళ ప్రాబ్లమ్స్ చూడండి. బిల్డింగ్ చాలా వరకు ఈ మొన్న ఒక్క రోడ్ దగ్గర పడిపోయింది, కాలు దిగిపోయింది ఒక్క రోడ్డుకి. ఆ పెచ్చులు పడిపోయి చాలా వరకు చాలా రూమ్స్ అలా ఉన్నాయి, మొత్తం పెచ్చెస్ పడిపోయి అవి ఎప్పుడు హెడ్ మీద పడిపోతే తెలియదు, ఏ పిల్లలు తెచ్చుకోవాలో తెలియదు ఇక్కడ. అంత ప్రాబ్లం. నెక్స్ట్ బాత్రూమ్ బాగా నేను ఇంతకుముందు ఇక్కడ చదివాను, నా స్కూల్ ఇక్కడ చదివాను. అప్పటి నుంచి బాత్రూమ్స్ లేవు స్కూల్. కొన్ని కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ, చూస్తారు మీరు వెళ్ళేటప్పుడు చూస్తారా, చేసారని వాటిలో యూజ్ లేదు. నెక్స్ట్ వాటర్ ప్రాబ్లం ఒకటి. పెద్ద పిల్లలు కాబట్టి ఏదోలాగా వాటర్కి నెట్టుకొచ్చేస్తున్నారు, కానీ చిన్నపిల్లలు మా హౌస్ పిల్లలు 5th క్లాస్ పిల్లలు 6th క్లాస్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మరీ వాటర్ దొరకలేదు. వాళ్ళు స్నానం చేయలేక పాపం అలాగే వచ్చేస్తున్నారు క్లాసెస్ కూడా. వాటర్ ప్రాబ్లం. నెక్స్ట్ కరెంట్ ఒకటి అండి, కరెంట్ ప్రాబ్లం కూడా చాలా వీళ్ళకి ఇబ్బంది. ఇక్కడికైతే కరెంట్ లేదు, డాక్యుమెంట్స్కి అయితే అప్పుడప్పుడు కరెంట్ ఉండదు, ఒకసారి కరెంట్ ఉండలేదు. ఎప్పుడు ఏ పాము వస్తుందో ఏమొస్తుందో తెలియదు. నెక్స్ట్ సరౌండింగ్ ఫెన్సింగ్ కూడా లేదు, ఎనిమల్స్ రావచ్చు, ఏమైనా రావచ్చు, పిల్లలకి ఏమైనా డేంజర్ అవ్వచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ వీళ్ళకి. ఒక ఫ్యాన్ 60 మంది కొట్టుకోలేక స్కూల్లో గేమ్స్ ఆడిస్తున్నారు సారు, ఆడిస్తున్నారు కానీ ఆ గేమ్స్ జోన్ తీసుకెళ్ళగానే ఎవరు పట్టించుకుంటారు టీచర్స్. ముఖ్యంగా వాటర్ కూడా మంచినీళ్ళు అనేది బాత్రూమ్స్ అయ్యే వాటర్ అండ్ ఆల్సో డ్రింకింగ్ కూడా అయ్యే వాటర్. బాత్రూమ్కి అయ్యే వాటర్, డ్రింకింగ్ అయ్యే వాటర్. ఈ బాత్రూమ్స్ కానీ ఎలా ఉన్నాయో, వచ్చి తుప్పలన్నీ వచ్చేసి ఎలా ఉన్నాయో, ఎప్పటి నుంచో లేవన్నాయి మాకైతే. వాటర్ అంటే 3 ట్యాపులు, 490 మందికి 3 ట్యాపులు అన్నాయా. ఇవాళ మనం ఉద్యమం పేరు సావిత్రిబాయి పూలే అని పెట్టుకున్నామంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల ఒక మహత్తర మేధావిగా పోయే దశ ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఎందుకు సావిత్రిబాయి అని పెట్టుకున్నాం? ఈ దేశంలో ఇండస్ట్రియల్ సివిలైజేషన్ నుంచి మొదలుకొని వేదం రాసిన వరకు అసలు చదువు లేదు. వేదం రాసిన దగ్గర నుంచి 1840 వరకు శూద్రులందరికీ చదువు లేదు, ఆదివాసులందరికీ చదువు లేదు, దళితులందరికీ చదువు లేదు, ఆడవాళ్లకు అసలే లేదు. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతే చేరి చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. బడి అంటే జైలు అని భయం ఎందుకు లేవో నేస్తాం. బడి అంటే అమ్మ ఒడి, అది బాదర బందే లేని గుడి. పెరుగును వదలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం. పెరుగును వదలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం. అక్షర జెండా వెగురేద్దాం, అక్షర జెండా వెగురేద్దాం. ఇక్కడ ఏంటంటే వర్షం వస్తే కాలేజ్ ఉండదు. రూమ్స్ చూసారు, ఎక్కడ చూసినా హోల్స్ అవి. ఇక్కడ వర్షాకాలంలో ఇక్కడ కాలేజ్ జరగదు. ఆ నెలలో ఆ సబ్జెక్ట్ అంటే వీళ్ళకి ఉండదు.
ఎగ్జామ్స్ పెట్టేస్తారు టైంకి, నేను రాయలేదు, ఆ విధంగా ముందుకు వెళ్ళలేదు వీళ్ళ క్లాస్లో. ఇది మెయిన్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే అనారోగ్యాలకు గురవడం. ఏంటంటే మెయిన్ పరిశుభ్రత ఉండదు. 20 సంవత్సరాల నుంచి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొంత ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుంటాం, ఇది డెవలప్ చేయడానికి. అంతకుముందు లేదు, కానీ అప్పుడు విద్య అవసరం ఉంది కాబట్టి అందరూ గవర్నమెంట్ పాఠశాలలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కొంత ఇన్కమ్ లెవెల్ పెరిగింది, బట్ ప్రైవేటు వైపు చూడడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇంగ్లీష్ మీడియం అనేది ఒక ప్రాధాన్యత సంతరించి మాతృభాష కంటే దానికి ప్రాధాన్యత ఇస్తుంది. వాళ్ళకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, మిగతా వాళ్ళకు లేదు అనేది ఒక అపోహ. అది ప్రభుత్వ పరంగా కొంత వెనుకబడి ఉంది. రెండవ అంశం ఏంటంటే ఈ ఉపాధ్యాయుల యొక్క యాటిట్యూడ్ కూడా, అంటే కొంత శ్రద్ధ కూడా వెనుకబడి ఉంది. అంటే ఎట్లాగో జీతాలు వస్తాయి అనేటువంటి ఒకటి, స్వేచ్ఛ ఒకటి, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఇష్టం ఉన్నది చేయడానికి లేదు. అట్లాగే విద్యను ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయుడు ఎంత చెప్తున్నాడు అనేది ఖచ్చితంగా మెజర్మెంట్ ఏం లేదు. వీరికి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా మాత్రమే ఆ రిజల్ట్స్ని మనం అంచనా వేస్తాం, అంతే తప్ప నిజానికి పిల్లవాడికి ఎంత ఆల్రౌండ్ డెవలప్ అయిందా కదా, టీచర్ చెప్తుండా లేదా అనేది కొంత ఖచ్చితంగా అంచనా వేయడానికి వీల్లేదు. కాబట్టి కొంత వీనికి అంచనా ఉండాలి. కాబట్టి ఈ రెండు అంశాలు ప్రభుత్వము ఇంతకుముందు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు కొంత పెరుగుతూ ఉంది. అంటే ఇంతకుముందు అంతా ఏం లేదు, ఒకే పాఠశాలలో 100 మంది చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వ విద్యాలయాలు మెరుగుపడాలి, కానీ కొంత వెనుకంజలు. ఒకటి ఏంటంటే మానిటరింగ్ అనేది కొంచెం తక్కువ. మానిటరింగ్ లేకపోవడం వల్ల స్వతహాగా న్యాచురల్గా ఏంటంటే పరితపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు జనరల్గా. కాబట్టి ఇక్కడ కూడా అది వర్తిస్తారు, స్వేచ్ఛాప్యం ఉంది కాబట్టి. ఇక్కడైతే కొంత కంట్రోలింగ్, నియంత్రణ అనేది తప్పనిసరి అవసరం, అది కొంచెం తక్కువైంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఇంతకుముందు కంటే కంపేర్ చేసుకుంటే ఇప్పుడు పెరిగింది, కానీ అంటే ఇంకా పెరగవలసి ఉంది. కాబట్టి అది వస్తలేదు అనేటువంటి ఒక అది ఉంది. దానివల్ల కొంచెం ఈ రెండు అంశాలు బయట జనాలు కూడా ఇంగ్లీష్ మీడియం అనేది ఒక కాన్సెప్ట్, మాతృభాష ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మనకి డెమోక్రసీలో ఇప్పుడిప్పుడే అందరూ కొంత విద్యను గురించి తెలుసుకునే పరిస్థితి ఇప్పుడిప్పుడే ఉంది. కాబట్టి పూర్తి తెలియదు ఏంటి మాతృభాష వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వైపు ఈ 3 కోణాల నుంచి మనం వెనుకబడి ఉన్నాం. ఇప్పటికైనా మేము ఈ అభాగ్య జీవుల కోసం అహర్నిశలు పని చేస్తాం, ఈ పిలుపునందుకున్నాము, ప్రతిజ్ఞ చేస్తున్నాము. అలనాటి స్వాతంత్ర స్ఫూర్తిని అందరిలో పలికించవే తల్లి, అలనాటి స్వాతంత్ర స్ఫూర్తిని అందరిలో పలికించవే తల్లి, అందరిలో పలికించవే తల్లి.